అందరికీ అనగనగా ఛానల్‌కి స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మీరు శ్రీరామునికి రామచంద్రుడు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇప్పుడు నేను చెప్తాను వినండి. శ్రీరాముడు చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు శ్రీరాముని తల్లి కౌసల్యాదేవి రాముడికి అన్నం తినిపిస్తూ ఉంది. అయితే ఆ ఆకాశంలో ఉన్న చందమామను చూపించి అన్నం తినిపిస్తూ ఉంది. అయితే రాముడు ఆ ఆకాశంలో ఉన్న చందమామను చూసి ఆ చందమామ తనకు కావాలని పేచీ పెడతాడు. ఇప్పుడు కౌసల్యాదేవికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఎలా శ్రీరాముని ఏడుపు మాన్పించాలా అని బాగా ఆలోచించి ఒక అద్దం తీసుకుని శ్రీరాముని ముందు పెట్టింది. అప్పుడు ఆ శ్రీరాముడు ఆ అద్దంలోంచి చందమామని చూసి ఆ ఆకాశంలో ఉన్న చందమామ తన దగ్గరికి వచ్చిందని సంతోషించి చకచకా అన్నం తినేస్తాడు. చూసారా పిల్లలు, శ్రీరాముడైనా వాళ్ళ అమ్మకి చిన్నపిల్లాడే. అలా తెలివిగా కౌసల్యాదేవి శ్రీరామునికి అన్నం తినిపిస్తుంది. అప్పటి నుంచి శ్రీరాముణ్ణి రామచంద్రుడు అని పిలుస్తున్నారన్నమాట. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.